హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్ ఎన్నికల టైం దగ్గరకు వస్తున్న కొద్దీ ఈ పచ్చనేతల ఫ్రస్ట్రేషను ఉక్కపోత మామూలుగా ఉండట్లేదు మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి చేసి దాని మీద గులకరాయి అని చెప్పి ముద్రేసి ఆ తర్వాత వరుసగా ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టకుండా మొన్నటికి మొన్న మాచర్లలో సిరిగిరిపాడు దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్యను ప్రచారానికి వెళ్తే రాళ్లతో కొట్టిన విషయం మర్చిపోయినట్టు ఇంకా లేదు. మరో ఇన్సిడెంట్ జరిగింది. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డికి మద్దతుగా వెళ్ళిన ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడి మీద రాళ్లదాడి చేసింది పచ్చపుల్క బ్యాచ్లు పచ్చమూక. ఒకసారి ఆ విజువల్స్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇదిగో ఇది ఈయన బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఈయనకు మద్దతుగా మాట్లాడుతుండగా ఇదిగో ఇట్లా రాళ్లదాడి చేసిరు వెనక నుంచి. మన పేదల కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు ఎవడో దుర్మార్గుడు ఈ రాయితో కొట్టి నాకు ఈపులొచ్చి తగిలింది. ఖబర్దార్ నేనేం అలా అలా పాపలు వచ్చిన లీడర్ కాదు, పేదలకు నేను పేదల కోసం ఉంటే పేద జరుగులని పెట్టా. నిజంగా వారికైనా చిత్తచ్చుంటే రాజకీయ నాయకులకు సవాల్ మీ తాది ఇండియాలో చెప్పుకోదగ్గ బీసీ నాయకుడికి ఇష్టం అన్నం మీద పైన పడాల్సింది మా ఇద్దరికి భుజం ఈ మీద పడింది. ఇది పులికోలు చేసే పని. పులికోలు ఇదే పని చేస్తారు. జగన్ అన్న కూడా సంపాలని చూశారు. ఈ రోజు బీసీ నాయకులు కూడా తల పగల కొట్టాలని కసితో ఇతను వచ్చి బీసీలందరికీ న్యాయం జరిగింది, మన ఆంధ్రప్రదేశ్ లో బీసీలంతా హ్యాపీగా ఉండాలి, ఇంగ్లీష్ మీడియం అనే కాడికి వాళ్ళు ఎవరో తట్టుకోలేక ఈ రోజు రాయటం ఇది ధర్మం కాదు, ఇది చూస్తున్నారు ప్రజలంతా కూడా. అంటే మీ బీసీలు మాట్లాడకూడదా? బీసీలు మాట్లాడితే ఇలా చేస్తారా? ఇక మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య వచ్చే రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పారు. వాళ్ళు అలవాటు వచ్చే రాజకీయాలు రౌడీయిజం చేయటం. మేము ఆ రోజు మా ఇంటి దగ్గర ఇదే పని ఒకవేళ వైసీపీ వాళ్ళు చేస్తే ఎంత రచరచ చేస్తుండ్రు ఈ పచ్చపుల్కాలు, పచ్చ పేపర్లు, ఇంకా బ్యానర్ ఐటమ్స్ ఉంటుండే. ఇక్కడ చూడండి, బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై దాడి, రాయి విసిరిన గుర్తు తెలియని దుండగుడు, వీపు భాగంలో తీవ్ర గాయం, ఏర్పేడు బహిరంగ సభలో మాట్లాడుతుండగా ఘటన, నన్ను చంపాలని చూశారు, ఇది చంద్రబాబు కుట్రే, మండిపడ్డ ఆర్ కృష్ణయ్య. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన వీపు భాగంలో తీవ్ర గాయమైంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో గురువారం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డికి మద్దతుగా కృష్ణయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగుడు ఆయనపై రాయితో దాడి చేశారు. రాయి వేగంగా దూసుకొచ్చి ఆయన వీపుకు బలంగా తగిలింది. వెంటనే వాహనంపై ఉన్న మిగిలిన వారు తేరుకుని ఆయన చొక్కాను పైకి లేపి వీపుపై ఉన్న గాయాన్ని గుర్తించారు. తలను ఇక చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ గుండాల దాడి, చంద్రబాబుకు ఓటమిపై పట్టుకుందని కృష్ణయ్య ధ్వజమెత్తారు. బీసీలు ఎవరు టీడీపీలోకి ఓట్లేసే పరిస్థితి లేదన్నారు. దీంతో తనను చంపాలని శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థికి చెప్పి దాడి చేయించారని ఆరోపించారు. ఇది కేవలం తనపై దాడి కాదని యావత్ బీసీలందరిపై జరిగిన దాడి అని ఆయన వార్నింగ్ ఇచ్చిండు అనమాట. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడింది జగనే. సో ఇట్లా రాజకీయాలు చేయాలి కానీ ఇట్లా రౌడీజం ఏంది? ప్రతిపక్షంలో ఉండగానే వీళ్ళు ఈ రకంగా దాడులు చేస్తుంటే, మొన్న అంతకుముందు ఒంగోలులో బాలినేని కావ్య మీద ఇట్లనే దాడి చేసిర్రు. విజయవాడలో బోండా అనుచరుల వీరంగా కారణంగా పలువురు మహిళలకు గాయాలైనవి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఇన్సిడెంట్స్ సరిగ్గా ఎన్నికల ముందే ఎందుకు జరుగుతున్నాయి ఇవి అంటే రెచ్చగొట్టాలే, రాష్ట్రంలో శాంతి భద్రతలు జగన్ కారణంగా నాశనం అవుతున్నాయని చెప్పి ప్రొజెక్ట్ చేయాలి, జనానంతా భయాందోళనకు గురి చేసి ఓట్లు రాబట్టుకోవాలి. ఇది స్కీమ్. సో వీటిని నమ్మి ఇంకా ఓట్లేస్తారా? ఇగో ఇట్లా జరుగుతున్న దాడులను ఖండిస్తారా? ఇక రేపు మరికొన్ని గంటల్లో జరగబోయే పోలింగ్తో మీ తీర్పు ఏంటనేది చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.